వికలాంగుల కార్పొరేషన్లో ఉద్యోగులు 2010 పిఆర్సీకి నోచుకోలే, 2015 పిఆర్సీకి నోచుకోలే, 2020 పిఆర్సీకి నోచుకోలేదు. వాళ్ళు కాళ్ళు నరిగేటట్టు గత మంత్రులు బీఆర్ఎస్ మంత్రుల చుట్టూ తిరిగారు, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ చుట్టూ తిరిగారు, కేటీఆర్ చుట్టూ తిరిగారు, కేసీఆర్ చుట్టూ తిరిగారు, హరీష్ రావు చుట్టూ తిరిగారు. వాళ్ళు తిరిగి తిరిగి అలసిపోయారు తప్ప వీళ్ళకి మనసు రాలేదు. కానీ రేవంత్ అన్న వికలాంగుల ఆత్మబంధువుగా ఒక్క సంతకంతో, ఒక్క పెన్ను పోటుతోని మొన్న దసరా రోజున వికలాంగుల కార్పొరేషన్ల ఉద్యోగులకి 3 పిఆర్సీలు ఇచ్చారు. ఒక్క దెబ్బకి 30,000 40,000 ఉన్న జీతం ₹1,00,000 దాటింది. దీనికి కదా ఇలా నవీన్ యాదవ్ గారి హస్తం గుర్తుకి ఓటేయాలని కోరుతున్నాం. ఇవాళ 18,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏర్పాటు చేయడానికి, వికలాంగులు స్వయం సమృద్ధి సాధించడానికి, వికలాంగులు ఆర్థికంగా నిలబడడానికి, వికలాంగులు వ్యాపారాలు చేయడానికి ఇలా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని 18,000 గ్రూపులు ఏర్పాటు చేసి ఒక్కో గ్రూపుకి 15,000 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. దీనికి ఇలా వికలాంగులు ఇలా నవీన్ యాదవ్ గారి హస్తం గుర్తుకి ఓటేయాలని కోరుతున్నాం. ఇలా వికలాంగులు ఆర్థికంగా ఎదగడం కోసం, ఇవాళ ఆర్థికంగా నిలదొక్కోవడం కోసం ఇవాళ మా కార్పొరేషన్ నుంచి ఇస్తున్న పరికరాల్లో బిజినెస్ కార్డ్స్ ఇస్తున్నాం. అంటే ఒక వికలాంగుడు ఒక బిజినెస్ కార్డ్ ట్రై మోటరైజ్డ్ సైకిల్ తీసుకొని ఏ చోటైనా పెట్టుకొని వెనక షాప్ ఉంటుంది, 50 రకాల వ్యాపారాలు చేసుకోవచ్చు. వికలాంగుడు తన కాళ్ళ మీద తను నిలబడవచ్చు. అలాంటి బిజినెస్ ఎంపవర్ కార్డ్స్ ఇవాళ మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. దీనికి ఇవాళ హస్తం గుర్తుకి ఓటేయాలని చెప్పేసి, నవీన్ యాదవ్ని గెలిపించాలని చెప్పేసి ఇలా మనం అడుగుతూ ఉన్నాం. ఇలా వికలాంగుల కోసం పుట్టుకతోనే వాళ్ళు వికలాంగులుగా పుట్టినప్పటికీ కూడా వారిని సకలాంగులుగా మార్చాలి, వారి జీవితం మొత్తం వికలాంగులుగా బాధపడొద్దని చెప్పేసి వికలాంగుల చిన్న పిల్లల కోసం బాల భరోసా అనే కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసాం. వికలాంగుల జీవితాల్లో వెలుగు నింపడం కోసం, వారికి ఆరోగ్యాన్ని అందించడం కోసం, వారికి అవసరమైన వైద్య సాయం చేసి వారిని మామూలు మనుషులుగా మార్చడం కోసం ఒక వికలాంగుల కోసం బాల భరోసా అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. దీనికి ఇవాళ నవీన్ యాదవ్ గారి హస్తం గుర్తుకి ఓటేయాలని చెప్పేసి మనం ప్రార్థిస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో మెస్ ఛార్జీలు పెంచాం విద్యార్థుల కోసం. ఇలా వికలాంగులు ఇందిరమ్మ ఇళ్లలో 5% రిజర్వేషన్ ఇచ్చాం. వేలాది మంది వికలాంగులకి ఈ రాష్ట్రంలో ఇలా ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. దానికి రేవంత్ అన్న ప్రభుత్వం కారణము. దీనికి కదా నవీన్ యాదవ్ గారి హస్తం గుర్తుకు ఓటేయాలి. ఇవాళ రాజీవ్ యువ వికాసంలో 5% నిధులు వికలాంగుల కోసం కేటాయింపజేశాం. రేపో మాపో వాటిని పంచబోతున్నారు. దీనికి వికలాంగులందరూ కూడా నవీన్ యాదవ్ గారి హస్తం గుర్తుకి ఓటేయాలని చెప్పేసి మనం ప్రార్థిస్తున్నాం. ఇవాళ ఇన్ని అంశాలు మీ ముందుంచాను నేను. ఇంకా చెప్పుకుంటూ పోతే గంట పాటు రేవంత్ అన్న ప్రభుత్వానికి వికలాంగులు ఎందుకు మద్దతు ఇవ్వాలో కూడా నేను తెలియపరచగలను. ఇవాళ గల్లీ గల్లీ తిరిగినాం. ఇవాళ మరొక విషయం చెప్తాను. 2014 నుంచి 2024 వరకు ఆఫ్లైన్లో సదరం క్యాంప్ ఏర్పాటు చేయలేదు బీఆర్ఎస్ పార్టీ. కానీ రేవంత్ అన్న ప్రభుత్వం వికలాంగుల సంక్షేమ ప్రభుత్వం, వికలాంగుల అభివృద్ధి ప్రభుత్వం. హెచ్ఎఫ్ నగర్ ఫంక్షన్ హాల్లో ఇదే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 1000 మంది వికలాంగులకి కేవలం ఒక ఆధార్ కార్డు, 2 పాస్పోర్టులు తీసుకొస్తే వైద్య శిబిరం నిర్వహించి వందలాది మంది వికలాంగులకి సదరం సర్టిఫికెట్ అందించిన ఘన చరిత్ర రేవంత్ అన్న ప్రభుత్వానికి. దీనికి వికలాంగులందరూ కూడా నవీన్ యాదవ్ గారి హస్తం గుర్తుకి ఓటేయాలని ప్రార్థిస్తున్నాం. మరి నేను ఇప్పుడు ఇన్ని అంశాలు చెప్పాను, ఇన్ని విషయాలు పేర్కొన్నాను. మరి బీజేపీకి బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయొద్దో కూడా నేను వివరించే ప్రయత్నం చేశాను. ఇలా మేము గల్లీ గల్లీ తిరిగాం. దాదాపు ఒక 4,000 వికలాంగుల కుటుంబాల ఇండ్లని మేమందరం కూడా, మా టీం అందరం కూడా తట్టాము. ప్రతి వికలాంగుడు కూడా ఇవాళ ఓటేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్న దీప అని ఒక హ్యాండిక్యాప్డ్ సోదరి బీజేఆర్ బస్తీలో నివాసం ఉంటుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళు ప్రేమతోని సన్న బియ్యంతో, రేషన్ కార్డు ద్వారా వచ్చిన సన్న బియ్యంతో భోజనం పెట్టారు.
35 కేజీల సన్నబియ్యం వస్తుంది అక్కడ ఆ ఇంట్లో. వాళ్ళు స్పష్టంగా చెప్పారు, ఈ సన్న బియ్యం ద్వారా 1500 రూపాయలు మాకు మిగులుతుంది అని. ఇలా వేల మంది వికలాంగుల కుటుంబాలకి సన్న బియ్యం అందుతుంది. కోటీశ్వరుడు ఏ బియ్యం అయితే తింటున్నాడో, ఏ అన్నం అయితే తింటున్నాడో, మరి ఇలా వికలాంగ సోదరులు కూడా అదే బియ్యాన్ని తింటున్నారు. దీనికి మేము నవీన్ యాదవ్ గారి హస్తం గుర్తుకి ఓటేయాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాం. సన్న బియ్యాన్ని కూడా అందించి పేద ప్రజల లోపల వెలుగు నింపిన ప్రభుత్వం ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఇలా సంపూర్ణంగా ఇలా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న వికలాంగులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారి హస్తం గుర్తుకి సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నారు. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. నవీన్ యాదవ్ గారి హస్తం గుర్తుకే, నవీన్ యాదవ్ గారి హస్తం గుర్తుకే, నవీన్ యాదవ్ గారి హస్తం గుర్తుకే, నవీన్ యాదవ్ గారి హస్తం గుర్తుకే. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. ఓకే.